ఎక్కడుంది నాకు విలువ? ఎక్కడుంది నాకు గుర్తింపు? శివరామరాజు గారి భార్య అంటే అన్నపూర్ణ గారు. మరి నేనెవరు? నాకంటూ ఓ గుర్తింపు కావాలి అని ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి సిద్ధపడ్డాన్రా. నాకంటూ ఒక స్థాయి ఉంది అని అందరికీ తెలియచెప్పడం కోసమే ఈ పోటీ చేస్తున్నాను. అన్నపూర్ణ కంటే లలితే గ్రేట్ అని అందరికీ తెలిసేలా చేస్తాను. అన్నయ్య, అంజీ, ఎందుకన్నయ్య ఇలా జరుగుతుంది? పాపాలు చేసినప్పుడు పరిస్థితులే శాపాలయ్యి మనశ్శాంతి లేకుండా చేస్తాయనుకుంటా. ఒక మంచి పర్పస్తో అన్నపూర్ణ ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది కాబట్టి తనని కాదు అనలేను. మొండితనంతో తన మీద పోటీకి దిగుతున్న లలితను ఆపలేను. ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయానురా. మరి ఇద్దరూ పోటీలో దిగితే నువ్వు ఎవరి సైడ్ ఉంటావన్నయ్య? అన్నపూర్ణే గెలవాలరా. తను గెలిస్తేనే మన కుటుంబానికి న్యాయం జరుగుతుంది, కాలనీకి మంచి జరుగుతుంది. మరి లలిత వదిన మాట ఏంటి? అర్థం పర్థం లేని ఆవేశాలకు పోయి అంచనాలు లేకుండా ముందుకు వెళ్తే ఎదురు దెబ్బలు తగులుతాయన్న విషయం లలితకు అర్థమవుతుంది. అప్పుడైనా తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని తెలుస్తుంది. అవును అన్నట్టు రేపే కదా నామినేషన్స్? అవునన్నయ్య. సరే, ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళారు? ఊరికే బయట కూర్చున్నా అన్నపూర్ణ. ఏమైందండి? ఏం లేదన్నపూర్ణ. నేను లలితతో పాటు పోటీ చేస్తూ తప్పు చేస్తున్నానంటారా? ఎందుకలా అనుకుంటున్నావు? నేనేదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని, తన మీద ఇంకా పెత్తనం చేయాలన్న ఉద్దేశంతో ఎలక్షన్లో నిలబడుతున్నాననుకుంటోంది కదా లలిత. అందుకే కదా నాకు పోటీగా నిలబడుతోంది. మా ఇద్దరి మధ్య మీరెంత నలిగిపోతున్నారో అర్థమవుతోందండి. అందుకే తప్పు చేస్తున్నానేమో అనిపిస్తోందండి. లేదన్నపూర్ణ, నువ్వెందుకు పోటీ చేస్తున్నావో నీ ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక, చెప్పినా వినిపించుకోక లలితే తప్పు చేస్తుంది. లలిత అంతేనండి. అలాగని తనని తప్పు పట్టడం లేదు. తను విన్నదే నిజం అనుకుంటోంది. తననుకున్నదే కరెక్ట్ అని అనుకుంటోంది. అది తన మనస్తత్వం. నేను మీ జీవితంలోకి రాకముందు తను నా జీవితంలో ఉంది కాబట్టి తన గురించి నాకు బాగా తెలుసు. ఒకటైతే మీకు మాట ఇవ్వగలనండి, ఈ పోటీల వల్ల ఇంకా సమస్యలు పెరుగుతాయని చెప్పి ఇంక మీరు ఆందోళన పడక్కర్లేదు. తను ఎలా ప్రవర్తించినా, ఏం మాట్లాడినా నేను సర్దుకుపోతూనే ముందుకు వెళ్తాను. ఆ నమ్మకం ఉంది కాబట్టే కొంచెంలో కొంచెమైనా మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాను అన్నపూర్ణ. బిడ్డ తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిది. లలిత విషయంలో కూడా నువ్వు అలాగే ఉండు. బిడ్డ తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిది.